అందరికీ నమస్కారం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమతి రామాయణంలో సుందరకాండలో 26 సర్గ నుంచి 30 సర్గ దాకా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మనకి ఇంకా సీతాదేవి ఆ రాక్షసుల యొక్క వాళ్ళ యొక్క అగాచాలు వాళ్ళ బెదిరింపులకి ఆమె చాలా బాధపడిపోయింది. ఎలా బాధపడిందంటే ఆడ గుర్రపు పిల్ల వలె దొర్లి ఏడ్చిందంట. అంత బాధ కలిగిపోయింది ఆమెకి. కలిగిపోయి తర్వాత ఆ ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతాను వాళ్ళతో. నేనెంత దురదృష్టవంతురాలని, నా భర్తకు దూరమై ఇక్కడ మీ ఎదుట ఉన్నాను నేను. నాకు సంపదలు ఎందుకు, ఈ అలంకారాలు దేనికోసం, నాకెందుకు అసలు ఇవన్నీ నాకు అవసరం లేదు అని నా గుండె ఇనుపు ముద్ద కావాలా, లేకపోతే ఇంకా ఎందుకు నేను బతికున్నాను, ఇంకా నా గుండె ఇంకా పగిలిపోయేదేమి, ఇంత క్రూరమైన మాటలు మీరు మాట్లాడుతున్నప్పుడు నేను ఇంకా ఉన్నానంటే నా గుండె ఎంత రాయింది అంటుంది అని. మీరు నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుంటారో తింటారో ఏమైనా చేసుకోండి, నా శరీరాన్ని నేను చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. దాన్ని ఇంకా చీల్చుకోండి, కొట్టి చంపండి, ఏ కీలుకు ఆ కీలు విడగొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, కాల్చుకొని తినండి. కానీ నేను మాత్రం నా శరీరం గురించి నేను ఆలోచించను, నేను త్యజించేస్తున్నాను, ఇంకా నాకు అవసరం లేదు. కాబట్టి మీరు ఈ విధంగా మాట్లాడినందువల్ల ఎన్ని మాటలు మాట్లాడినా కూడా నేను రావణాసురుడిని మాత్రం లొంగను, ఎట్టి పరిస్థితుల్లో అతని మాత్రం నేను లొంగను. ఎందువల్ల నా భర్త ధర్మాత్ముడు, దయగలవాడు, ఎంతో మందికి శరణగోరిన వాడిని రక్షించిన వాడు. అటువంటి ఉదాత్తుడైనటువంటి నా భర్తను వదిలిపెట్టి నేను మాత్రం ఈ రావణ సరసన చేరను. కాబట్టి నమ్ముకున్న వారిని రక్షించే వాళ్ళలో మొట్టమొదటి వాడు రాముడు. అటువంటి నా రాముడు ఇప్పుడు నా యోగక్షేమాలు చూడడం లేదు. ఎంతో మంది యోగక్షేమాలు చూసేవాడు, అటువంటి వాడు నా యోగక్షేమాలు చూడడం లేదంటే ఆయన ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు అసలు. ఈ రావణాసురుడు నన్ను తీసుకొచ్చేటప్పుడు దొంగచాటుగా తీసుకొచ్చాడు. నేను ఆ మాయాలేడిగా నేను కోరకుండా ఉంటే రామలక్ష్మణులకు ఇటువంటి గతి ఈరోజు పట్టేదే కాదు. అసలు మూలానికి వెళ్ళిపోయింది ఆమె. ఎక్కడి నుంచి ఆ సమస్య మొదలైందో ఆ సమస్య దగ్గరికి వెళ్ళిపోయింది ఆమె. ఎందువల్ల నేను ఈ విధంగా ఉండాల్సి వచ్చింది? ఆ రోజు ఆ మాయలేడి నేను కోరకుండా ఉంటే నాకు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదుగా. అంతేకాదు, జనస్థానంలో 14,000 మంది రాక్షసులను సంహరించిన వాడు, కరదోషనాథుని భయంకరమైన రాక్షసుని సంహరించాడు నా రాముడు, ఆ విరాధుని సంహరించాడు. అటువంటి వాళ్ళనే సంహరించినప్పుడు ఈ రావణాసుడు ఒక లెక్క. కానీ ఆయనకు అసలు నేను ఎక్కడున్నా అని తెలిస్తే కదా, తెలిసే అవకాశం లేదు కదా. ఎవరు పోయి చెప్తారు ఆయనకి నేను ఇక్కడున్నా అని, లంకానగరంలో ఉన్నా అని, అశోకంలో ఉన్నా అని ఎవరు చెప్తారు నా రాముడికి? చెప్పగలవాడు ఒక్కడే, ఆ రుద్రరాజు అయినటువంటి ఆ జటాయువు ఒక్కడే చెప్పగలడు. కానీ ఆ జటాయువును కూడా ఈ రావణాసురుడు సంహరించాడు, హతమార్చేశాడు. ఇంకా నా విషయాన్ని ఆయనకి ఎవరు చెప్తారు? ఆ రాముడికి ఎవరికి నా విషయం చెప్తారు అసలు? ఒకవేళ తెలిసి ఉంటే ఈ పాటికే సముద్రాన్ని ఇంకింపజేసి ఉండడా, తన బాణ పరంపర వేసి ఈ లంకా నగరాన్ని దహించేసి ఉండేవాడు. తన బాణ పరంపరలో రామలక్ష్మణుడు ఇద్దరు కూడా విజృంభించి యుద్ధం చేసి ఉండేవాడు ఈ పాటికి. కాబట్టి దీన్ని బట్టి నాకేం తెలుస్తోంది, ఆయనకి ఇంకా నేను ఎక్కడున్నా అన్న విషయం తెలియడం లేదు. అది అసలు విషయం. లేదా ఈ మాయా కపట వేషధారి ఈ రావణాసురుడు ఒకవేళ రాముణ్ణి కూడా కపటోపాయంతో సంహరించాడా? ఇంకా ఎక్కడి నుంచి ఇంకా వేరే వేరే ఆలోచన వచ్చేస్తున్నాయి ఆమెకి. అలా చేసి ఉంటాడా? ఒకవేళ నేను ఇప్పుడే చెప్తున్నాను, నేను ఈరోజు ఎంత నరకం అనుభవిస్తున్నానో, ఎంత బాధపడుతున్నానో, ఎంత బెద చెందుతున్నానో, ఇటువంటి బాధ ఈ రాక్షసులు అందరూ భరిస్తారు, తప్పకుండా అనుభవిస్తారు. ఇది వల్లకాడైపోతుంది ఈ లంకా నగరం అంతా కూడా. నా రాముడు రావాలే గాని ఆ తన బాణ పరంపరలు వేసి ఈ లంకా నగరాన్ని వల్లకాడు చేసి పారేస్తాడు. ఇక్కడ ఉన్న స్త్రీలంతా గొల్లును ఏడుస్తారు నాలాగే. ఈరోజు నేను ఎలా ఏడుస్తున్నానో అలా ప్రతి స్త్రీ ఏడుస్తుంది. ఈ లంకా నగరంలోని ప్రతి ఇంటిలో ఉండే స్త్రీ కూడా ఏడుస్తుంది. ఎలా మాట్లాడుతుంది ఆమెకు ఆవేశం వచ్చేసి. ప్రగలు కమ్ముకొనుచు గద్దలు గుంపులు గుంపులుగా తిరుగాడుచు ఇది ఖచ్చితంగా ఈ లంకా నగరం వల్లకాడైపోతుంది, కళావిహీనమైపోతుంది.
అసలు రావణాసుడు నాకు మృత్యు విధించటం గడువు విధించటం కాదు, నాకు నన్ను బలహారంగా తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసుకొని బలహారంగా తను ఆరగించడం కాదు, నాకు గడువు ఇవ్వడం కాదు, ఆ గడువు తన మృత్యువుకు తానే గడువు విధించుకున్నాడు. అసలు ఇక ఖచ్చితంగా అతనికి మృత్యు వచ్చి తీరుతుంది, ఇందులో సందేహం లేదు. ఆ రాముడు రావాలే గాని ఈ రావణాసుడు ఒక లెక్క కాదు, రావణాసురుడిని సంహరించి తీర్తాడు. అతనికి ప్రాతకాల భోజనం నేను కావడం కాదు, అతనికే మృత్యు వచ్చే నాలాంటి దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాడు అని చెప్పేసి చెప్తోంది. నేను రాముడు గాని వెతుకుతూ ఇక్కడికి ఇప్పటికే వెతుకుతుంటారు వాళ్ళిద్దరు రామలక్ష్మణుడు, ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి తీర్తారు. కాబట్టి ఈ ఒకవేళ ఇంకా ఒక ఆలోచన వచ్చేస్తుంది, వేరే వేరే ఆలోచన మాట్లాడుతోంది, మళ్ళీ వేరే ఆలోచన వచ్చేస్తుంది. ఒకవేళ ఏమైనా వాళ్ళు గతించి ఉంటారా, లేదా మునివృత్తిలోకి వెళ్ళిపోయి ఉంటారా రామలక్ష్మణులు ఇద్దరు నాకు దూరం అయిన తర్వాత అని అట్లా ఆలోచన వస్తుంది. ఒక ఆలోచన కాదు, ఇంకో ఆలోచన వెంటనే వచ్చేస్తుంది ఆమెకి. ఏమైనా కానీ ఈ శరీరం ఉండబట్టే కదా వీడి ఇన్ని ఆటలు నన్ను ఆడుతున్నాడు. అసలు ఈ శరీరమే త్యజించేస్తే నాకు ఇంకేమో కష్టం ఉంది. అసలు ఈ శరీరానికి ఇక్కడ ఇటువంటి ప్రదేశంలో నాకు అంత విషయం ఇచ్చేవాడు కూడా లేరు, నాకు శస్త్రాలు ఇచ్చేవాడు లేరు. ఈ చదువు సాధిద్దామంటే ఇటువంటి పరిస్థితి దీనస్థితి కూడా నేను వచ్చేసాను, ఇటువంటి పరిస్థితిలో వచ్చేసానే. మహాత్ముల బతుకులే మేలు, వాళ్ళు అనుకుంటే వాళ్ళు హాయిగా జీవితాన్ని సాక్షిభూతంగా చూస్తూ ఎంతో హాయిగా జీవిస్తారు. కానీ ఇప్పుడు నా పరిస్థితి అలా కాదే, రాముడికి దూరమైన నేను బతకలేకుండా ఉన్నానే, ఈ బతకడం కన్నా నేను మరణించడమే మేలు అన్నట్టుగా మాట్లాడేసరికి ఈ మాటలన్నిటి వేసరికి వాళ్ళకి సారాంశం అర్థమైపోయింది. ఈమె శరీర త్యాగం చేయడం సిద్ధపడుతోందనే విషయం అర్థమైపోయింది వాళ్ళకి. వెంటనే అక్కడ ఉండే రాక్షస స్త్రీలు కొంతమంది పరిగెత్తుకుంటూ రావణాసురుడు చెప్పడానికి కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది వచ్చి అమ్మవారిని భయపెట్టడానికి ముందుకు వచ్చారు. అటువంటి సమయంలో అక్కడ ఒక విషయం జరిగింది. ఒక వృద్ధ స్త్రీ, ఆమె జ్ఞాన వృద్ధురాలట, త్రిజట అని ఆమె నిద్ర లేచినప్పుడే లేచి చెప్తోంది వాళ్ళకి, ఓ దుష్ట స్త్రీలారా, మీరంతా దూరంగా పోండి, మిమ్మల్ని మీరే తినివేయండి. ఈమె ఎవరనుకుంటున్నారు? గొప్ప వంశంలో పుట్టింది, గొప్ప వంశంలో మెట్టింది, అటువంటి ఆమె జోలికి మీరు వెళ్తున్నారు. ఈమె మహాసాధ్వి. ఆ రాముడు అడవులకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఆయన్ని అనుసరించి అడవికి వచ్చింది ఆమె. అటువంటి ఉత్తమ ఇల్లాలను పట్టుకొని మీరు ఈ విధంగా బాధలు పెట్టాలనుకుంటున్నారు. కానీ నేను ఒక విషయం చెప్తాను వినండి. నాకు ఇప్పుడే ఒక కళ వచ్చింది, భయంకరమైన కళ. ఆ కళ వింటే ఒళ్ళు గగురుపాటు పడుతోంది. అటువంటి భయంకరమైన కళ కన్నాను నేను. అందులో రాముడే విజయం సాధించబోతున్నాడు విషయం నాకు స్పష్టంగా అర్థమైపోయింది. అనగానే అక్కడ రాక్షసులంతా వచ్చేసి, నీకు ఏం కళ వచ్చిందో మాకు చెప్పు, వివరంగా చెప్పు అని చెప్పి అందరూ వచ్చి దగ్గర వచ్చి కూర్చున్నారు. అప్పుడు ఆ త్రిజటి చెప్పడం మొదలుపెట్టింది. నాకు వచ్చిన కళ ఏంటంటే, ఏనుగు దంతాలతో నిర్మింపబడినటువంటి 1000 హంసలు పూజించినటువంటి ఒక దిగ్గమైన పల్లకి ఆకాశంలోకి వచ్చింది. దాన్ని చూశాను కళ్ళలో. దాంట్లో రాముడు లక్ష్మణుడు కూర్చొని ఉన్నారు. అందులో వాళ్ళు శ్వేత మాల్య అంబరాలు ధరించి మరియు ఇద్దరు కూర్చొని ఉన్నారు. దాంట్లో వాళ్ళు వచ్చి అక్కడే నేను సీతను కూడా చూశాను. ఆమె సముద్రం మధ్యలో ఒక తెల్లని పర్వతమై కూర్చో ఉంటే వాళ్ళు వచ్చి శుభ్ర వస్త్రము ధరించినటువంటి వాళ్ళిద్దరు రాముడు లక్ష్మణుడు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ సూర్యుని కాంతికి భేదం లేనట్టుగా శ్రీరాముడు అంత కాంతితో వెలిగిపోతున్నాడు. అటువంటి ఆయన వచ్చి ఆ సీతాదేవిని వచ్చి ఆమెను పట్టుకోవడానికి వచ్చాడు, ఆ పర్వతం దగ్గరికి వచ్చాట. వెంటనే ఆ పర్వతం అదృశ్యమైపోయింది. వచ్చేసి అక్కడ 4 దంతాల మహా గజంపై రాముడు లక్ష్మణుడు ఎక్కి కూర్చున్నారు. వాళ్ళు ఆ తేజస్సుతోనే తెల్లని పూలమాలు ధరించేసి మంచి పట్టు పీతాంబరాలు ధరించేసి ఆ జానకిని సమీపించారు. వచ్చి ఆకాశం ముందే వచ్చేసి శ్రీరామచంద్రుడు తాను అధిష్ఠించిన ఏనుగు మీదకి ఆ సీతామంతాన్ని తీసుకొని ఎక్కించుకున్నట. ఆమె ఎక్కి కూర్చుందట. ఆమె ఎక్కి ఆ ఏనుగుపై మూపుపై నుంచి పైన ఉన్నటువంటి సూర్యచంద్రుడు అందుకుంటుందా అన్నట్టుగా నిలబడిందట. ఇంకా అటువంటి ఆమెను జానకిని చేరదీశాడు ఆ రామచంద్రుడు. అటువంటి వాళ్ళని నేను చూశాను.
ఆ రామలక్ష్మణుడు సీత కూడా ఆ మదపుటేనుపై అధిరోహించి లంక పైభాగానికి వచ్చారు వాళ్ళు. అటువంటి దృశ్యాలు చూశాను. ఇంకా తెల్లని 8 వృషభములు పూంచి రథంపై రాముడు శుక్ల మాల్యామర్ధరుడై భార్య అయిన సీతతో లక్ష్మణుడితో కూడి ఇచ్చటికి విచ్చేశాడు. ఈ రావణాసుడు లంకకు వచ్చాడు. వచ్చేసి శ్రీరాముడు తన పత్నితో తమ్ముడితో కలిసి వచ్చాడు. అక్కడికి వచ్చి దివ్య కాంతితో వెలిగిపోతున్నాడు ఆ శ్రీరామచంద్రుడు. సాక్షాత్తు విష్ణుమూర్తి ఏమో అన్నట్టుగా వెలిగిపోతున్నాడు ఆయన. అక్కడికి వచ్చి పుష్పక విమానాన్ని వాళ్ళు అధిరోహించారు. వాళ్ళు ముగ్గురు ఎక్కి ఉత్తర దిశకు వాళ్ళు పోవడం నాకు కనిపించింది. ఇంకా ఇక్కడ చూస్తే ఈ రాక్షసుల సంగతి చెప్తాను. ఇంకా రావణాసురుడు నూనె పోయిబడి దేహముతో నేలపై పడి ఉన్న రావణుడిని కూడా నేను చూశాను. ఆ రావణుడు ఎర్రని వస్త్రాలు ధరించి తాగుచు మత్తిల్లి ఉన్నాడు. గన్నేరు దండలు ధరించుకున్నాడు. పుష్పక విమానం నుండి అతడు నేలపై పడిపోయాడు. అతడు శిరోమండలము గావించుకుని నల్లని వస్త్రము ధరించిన వాడై ఒక స్త్రీ చేత లాగబడుతున్నాడు. ఎర్రని మాలలు ధరించి పై పూతలు పూసుకొని గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి పైకి పోతున్నాడు. అతడి కలత చెందిన మనసుతో పిచ్చివాని వలె నూనె త్రాగుచు నవ్వుచు నృత్యం చేస్తూ గాడిదల రథంపై ఎక్కి దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాడు. పిమ్మట రాక్షసరాజైన రావణుడు భయవ్యాకురుడై గాడిదపై నుంచి దూకి తలకిందులుగా భూమిపై పడిపోయాడు. తర్వాత దిగంబరుడై పిచ్చివాని వలె నోటికి వచ్చినట్టు పెక్కు విధములుగా పేరుచుండెను. అతడు దుస్సహమై దుర్గంధ భూయిష్టమై భయంకరమై అంధకారమైన నరకము లాంటి మలకూపమునబడి వెంటనే అందులో మునిగిపోయాడు. ఇంక దక్షిణ దిశకు బయలుదేరిన వాడై బురద మడుగులో ప్రవేశించాడు ఆ రావణాసురుడు. ఒక నల్లని స్త్రీ శరీరం అంతా బురద పూసుకొని ఎర్రని వస్త్రము ధరించి రావణి మెడకు తాడు కట్టి దక్షిణ దిక్కుకు ఈడ్చుకుపోయింది. కలలో ఈ దృశ్యాన్ని నేను చూశాను. రాక్షసుడైన కుంభకర్ణుడు కూడా అట్లే వెళ్ళాడు. ఇంకా రావణాసుడి కొడుకులందరూ కూడా నూనెలో మునిగిన దేహాలతో కనపడ్డారు. వరాహంపై రావణుడు, మొసలిపై ఇంద్రజిత్తు, ఒంటెపై కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్ళిపోయారు. వారిలో ఒక్క విభీషణుడు మాత్రమే తెల్లని గొడుగుతో కనపడ్డాడు. తెల్లని మాలలు వేసుకొని వస్త్రాలు ధరించి ఉన్నాడు. స్వచ్ఛమైన గంధమైన మైపూతలతో బ్రహ్మాండంగా ఉన్నాడు. అతను నృత్య గీతములతో ఆనందిస్తూ కనిపించాడు ఆ విభీషణుడు మాత్రమే. ఇంకా ఈ రాక్షస సమూహం అంతా కూడా గీతములు పాడుచూ వాద్యతలను మోగిస్తూ ఉన్నారు. మద్యాలు సేవించి ఉన్నారు. ఎర్రని పూలమాలు ధరించి ఉన్నారు. వాళ్ళు ఆ లంకాపురం గోపురాలు తోరణాలు జిన్నాభిన్నమైపోయినాయి. హయ్య రథ గజ బలములు కూడా సాగరంలో పడిపోయినాయి. ఈ విధంగా ఇంత భయంకరమైన కళ నేను కన్నాను. ఇంకా ఇంకొక దృశ్యాన్ని కూడా నేను చూశాను. ఏంటంటే లంక రాముడి దూత అయినటువంటి ఒక బలశాలైన ఒక వానర వీరుడి చేత దగ్ధమైపోతున్నట్టు కూడా నేను స్వప్నాన్ని కాంచాను అని చెప్పేసింది. చెప్పి ఇంకా రాక్షసులందరూ తైలం త్రాగుచు పెద్దగా వెకిలిగా నవ్వుచు బిగ్గరగా అరుస్తూ భయంకరంగా ఉన్న లంకలో గంతులు వేస్తున్నారు. కుంభకర్ణుడు మొదలగు రాక్షస యోధులందరూ కూడా మాసిన వస్త్రాలు ధరించి ఆవు పేడ మడుగులో ప్రవేశించారు. ఈ విధంగా చెప్పి ఆ రాక్షసులతో చెప్తోంది. కాబట్టి ఇటువంటి దుస్వప్నాన్ని నేను కాల్చాను. కాబట్టి ఇది నిజమై తీరుతుంది, ఇందులో సందేహం లేదు. అందులో ఇటువంటి సమయంలో కలగన్నా నేను ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. అందులో ఇప్పుడు ఆమె అమిత దుఃఖంలో ఉన్న పక్కన నేను కూర్చొని నాకు ఇటువంటి కళ వస్తుందంటే ఇది జరిగి తీరుతుంది. ఇక మీరు ఇప్పటిదాకా భయపెట్టింది చాలు సీతామాతను. ఒకవేళ నిజంగానే రాముడు వచ్చి గెలిస్తే రాముడి రాజ్యమే ఈ లంకా నగరం అయిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఎక్కడ ఉంటాం? మనల్ని ఈ సీతామాత క్షమిస్తుందా? సీతామాత క్షమించిన రాముడు క్షమిస్తాడా? తన భార్యని ఇంత కష్టపెట్టిన మనల్ని హింసించకుండా వదిలిపెడతాడా? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా ఆమె జోలికి వెళ్ళవద్దు, ఆమెను ఎటువంటి కఠిన మాటలు మాట్లాడొద్దని చెప్పి ఆ రాక్షస స్త్రీలందరికీ కూడా మనకు లంకా నగరానికి ఆపద రాబోతోంది. ఈ రావణాసుడి వల్ల మనకు లంకా నగరమే చేటు వచ్చేసింది. ఘోరమైన ఆపద రాబోతుంది రాముడి వల్ల.
కాబట్టి మీరు ఈ సీతాదేవిని మాత్రం ఇక బాధ పెట్టవద్దు అంటూ ఆమె సీతాదేవిని చూసేసరికి సీతాదేవి యొక్క ఎడమ కన్ను అదరడం చూసింది ఆమె. చూడండి చూడండి, సీతాదేవి యొక్క ఎడమ కన్ను అదురుతోంది, ఆమె ఎడమ భుజం అదురుతోంది, ఆమె ఎడమ తొడ కూడా అదురుతోంది. కాబట్టి ఆమె శుభ సూచకాలు కనిపిస్తున్నాయి. మాటి మాటికి ఒక పక్షి ఆమెను చూసి అరుస్తోంది. అంటే ఆమెకు ధైర్యం చెప్తోంది, ఎటువంటి పరిస్థితుల్లో నీకేమీ కాదు, నీకు శుభ సూచకంగా వస్తున్నాయని చెప్తున్నట్టుగా అరుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా ఆమెకు శుభాలు జరగబోతున్నాయి, మన లంకకు మాత్రం చోటు రాబోతోంది. ఇక మీరు ఈ సీతామాతను మాత్రం వదిలిపెట్టండి అని చెప్పగానే సీతామాతగా ఆనందం అయిపోయింది. అప్పటిదాకా ఆమె ఎంతో దుఃఖంలో ఉంది. ఒక్కసారిగా త్రిజట మాటలకంతా ఆమె చాలా ఆనందించేసేసి ఆమె సిగ్గుపడిపోతూ సీతామాత వాళ్ళతో అంటోంది, నా రాముడు రావాలే కానీ, ఇలా జరగాలే కానీ, ఆ త్రిజట కళ నిజం కావాలే కానీ మిమ్మల్ని అందరు నన్ను శరణం వేడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని నేను క్షమిస్తాను అనే మాట అనేసింది. కానీ ఆమెకు ఇంకా దుఃఖం మొదలలేదు. అంత చెప్తున్నా ఆమెకు దుఃఖం మాత్రం అట్లాగే ఉంది. ఆమె ఇంకా ఎట్లా ఉందంటే ఆమె అడవి మధ్యలో ఒంటరిగా విడిచిపెట్టినట్టు ఒక అమాయకమైన బాలిక వలె అల్లాడిపోతుంది. ఇంకా అందరూ ఆమె దూరం అయిపోయారు. రాక్షసులు కోపంగా వచ్చేవాళ్ళు దూరం అయ్యారు. ఆమె చెప్పేసింది, అయిపోయింది. ఈమె ఇంకా ఒంటరి అయిపోయింది. ఈమె ఇంకా ఆలోచన మళ్ళీ మాడికి వచ్చేసాయి. రాముడికి ఎలా ఉన్నాడో తను చూడడానికి రాలేదని చెప్పేసి ఈ విధంగా పరిపరి ఆలోచనలు మళ్ళీ మొదలైనాయి ఆమెకి. ఆలోచిస్తూ అయ్యో రామ, లక్ష్మణ, సుమిత్ర, కౌసల్య ఎక్కడున్నారు, నా దీనస్థితిని గమనించండి, ఈ సముద్రాన్ని దాటి రాగలుగుతాడో లేదు రాముడు, రాలేని విషయం అందరు చెప్తున్నారు. ఒకవేళ రాలేకపోతే పరిస్థితి ఏంటి, దీన్ని దాటి రాలేకపోతే ఇప్పుడు అసలు నేను ఆ రోజు ఆ లేడిని కోరకుండా ఉంటే ఆ బంగారు లేడిని ఇటువంటి దుస్థితి రాముడికి కానీ లక్ష్మణుడికి కానీ వచ్చి ఉండేది కాదు. నేను రాముని తర్వాత లక్ష్మణుడు కూడా నేనే పంపించానే, ఇటువంటి దుస్థితికి వచ్చాను కదా ఈ రోజు అని చెప్పి విలపిస్తోంది. అనుకుంటూ ఇక నాకు మరణమే శరణము, మరణిస్తేనే మేలు, ఎందుకు నాకు ఈ విధంగా ఆలోచనతో దిగులతో దుఃఖంతో కూర్చోవడం కన్నా నాకు మరణమే శరణ్యం అని చెప్పేసి ఆమె ఏమనుకుందంటే చివరిగా తనకున్న జుట్టు తీసి తన వెంట్రుకలు తీసి ఆ చెట్టు కొమ్మ కట్టి మరణించాలని నిర్ణయించుకుంది. కానీ అప్పుడే హఠాత్తుగా ఆమెకి అనేక శుభ సూచకాలు కనిపించాయి. ఒక్కసారిగా ఆమె వామనేత్రము అప్పుడే ఆమె ఎడమ కన్ను అదరడం మొదలైంది. అలాగే ఆమె యొక్క వామ భుజము ఎడమ భుజం కూడా అదరడం మొదలైంది. ఇంకా ఆమె ఊరుగులలో ఎడమ తోడ అదరడం మొదలైంది. అప్పుడు మంగళప్రదమైన విషయాన్ని కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా ఆమెకి తాము కట్టు చెరుకు జారడం మొదలైంది. అంటే రాముని యొక్క సమక్షం నాకు లభించబోతోంది అనే యొక్క సూచనలు కనిపించేసరికి ఆమెకి ఇంకా అప్పటిదాకా ఉన్న ఆందోళన అంతా పోయింది, తొలగిపోయేసి మనశ్శాంతి వచ్చేసింది. ఒక్కసారిగా ఆ సీతాదేవి ముఖం చంద్రోదయం లాగా వికసిస్తూ ఉన్నట్టుగా ఉండిపోయింది. అంత ఆనందంగా ఉండిపోయింది. ఇప్పుడు ఈ దృశ్యాన్నంతా ఎవరు చూస్తున్నారు? ఆంజనేయ స్వామి చూస్తున్నాడు. ఆ చెట్టు మీద కూర్చొని ఆయన రావణాసురుడు రావడం చూశాడు. రావణాసురుడు వెళ్తూ రాక్షస స్త్రీలకు చెప్పిన విషయాన్ని చూశాడు. ఆ రాక్షస స్త్రీలు సీతాదేవిని బెదిరించడం చూశాడు. వాడు భయంకర చేయడం చూశాడు. ఆమె దుఃఖంతో మాట్లాడుతున్న మాటలు విన్నాడు. త్రిజట కళ వృత్తాంతం అంతా విన్నాడు. ఇన్ని దృశ్యాలు చూశాడు. చూసిన తర్వాత ఆయనకు ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు ఏమని ఆలోచనలు వస్తున్నాయి ఆయనకి ఇప్పుడు నేను ఎట్లా, నా కర్తవ్యం ఏమిటి? నిజంగా ఇన్ని దిక్కులకు అంతమంది వానరసేన పోతే నాకొక్కడికి ఈ సీతాదేవిని చూసే భాగ్యం కలిగింది అనుకున్నాడు. అనుకొని మళ్ళీ అనుకుంటున్నాడు, నేను దూతగా వచ్చాను. దూతగా వచ్చిన వాడిని ఏం చేయాలి? నేను ఈ చుట్టుపక్కల ఎలా ఉంది ఈ రాజ్యం, శత్రు రాజ్యం ఎలా ఉందో గమనించాలి. అది అనుకోకుండానే నేను ఈ రాజ్యాన్ని అంతా తిరిగేశాను. ఇక్కడ రావణాసురుడి లంకలో ఏమేమి ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమున్నాయో అని నేను తెలుసుకోగలిగాను నేను తిరగడం వల్ల. అందులో రావణుని యొక్క ప్రభావం ఎటువంటిది, వాడి ధోరణి ఎటువంటిది, అది కూడా నేను ప్రత్యక్షంగా చూశాను సీతామాతతో వాడు మాట్లాడడం వల్ల. కాబట్టి ఇక నేను ఈ విషయం వెళ్ళి శ్రీరామచంద్రమూర్తికి చెప్పాలి. చెప్పాలంటే ముందు నేను చేయవలసిన కర్తవ్యం ఇంకోటి ఉన్నది. ఇప్పుడు ఈమె దుఃఖంలో ఉంది.
ఈమెను ఓదార్చవలసిన బాధ్యత నా నెత్తినున్నది. కానీ నేను ఎలా ఓదార్చాలి ఇవని? నేను ఓదార్చాలంటే ఈమె ఏకాంతంగా దొరకాలి. ఆ రాక్షస స్త్రీలందరూ లేనప్పుడు దొరకాలి. దొరికినప్పుడే నేను ఆమెను ఓదార్చగలుగుతాను. పోనీ అలా ఓదార్స్తామన్నా కూడా ఒకవేళ నన్ను చూసి ఆమె నేను కామరూపంలో వచ్చిన రావణాసుడు అనుకుంటుందేమో నన్ను. ఇకపోతే భాష కూడా, నేను మాట్లాడే సంస్కృతం మాట్లాడితే ఆమె రాక్షసులే వచ్చారు అనుకుంటుందేమో. కాబట్టి నేను మానవ భాషలోనే మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాడు. ఇంకా అనుకుంటున్నాడు, ఇప్పుడు నా పెద్ద క్లిష్టమైన పరిస్థితి వచ్చి పడింది. ఏంటంటే ఇప్పుడు ఈమెతో మాట్లాడుతున్న సందర్భంలో రాక్షస స్త్రీలు చూశారంటే అప్పుడేమవుతుంది అంటే జరగబోయే భవిష్యత్తును ముందే ఆలోచిస్తున్నాడు. ఏం జరిగితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఆలోచిస్తున్నాడు. ఆయన ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎన్ని కోణాల నుంచి ఆలోచించాలనే విషయాన్ని ఆంజనేయ స్వామి చూసి తెలుసుకోవాలి. కాబట్టి ఆయన ఇప్పుడు నేను గొప్ప ఇంత రాత్రి అయిపోయింది, ఇప్పుడు ఉన్న సమయంలోనే నేను ఆమెను ఓదార్చాలి. ఒకవేళ నేను ఈమెను ఓదార్చకుండా నేను వెంటనే రాముడికి ఈ విషయం చెప్పాలని వెళ్ళిపోతే అప్పుడు రాముడు నన్ను పట్టుకొని సీతామాత చూసావు, సీతామాత ఏం సంపాదించామంటే నేనేం చెప్పాలి? అప్పుడు ఆయన చూపులతో నన్ను కాల్చేస్తాడు. అప్పుడు ఆయన నేనేం చెప్పలేను. ఎలా చెప్పాలి? ఆయనకి ఏం జరిగిందని చెప్పాలి? ఇక్కడ వచ్చాను చూశాను వెళ్ళిపోతే అది పరిస్థితి ఏంది? ఒకవేళ ఇప్పుడు ఆమె చెప్తోంది, రాక్షసులతో చెప్పేసింది నేను మరణిస్తానని చెప్పేసి, అలాంటి అఘాయిత్యం చేస్తే నేను వచ్చినందుకు ఫలితం ఏముంది? రామకార్యం సాధించినట్టు ఎక్కడైంది? దూత చేయాల్సిన పని నేనేం చేశాను? ఇప్పటికీ ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు రామునికి కోపం తెప్పించకుండా సీతామాతకు అనుగుణంగా మాట్లాడి ఆమెను ఓదార్చి సామరస్యంగా సమస్యను పరిష్కరించాలి అని అనుకున్నాడు. ఇంకా ఆలోచిస్తున్నాడు. ఈ రాక్షస స్త్రీలు దగ్గర లేనప్పుడు లేదా ఏమనపాటు కలిగించో నేను ఇప్పుడు సీతామాతతో మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? నేను ఏ రూపంతో మాట్లాడాలి? ఏ భాష మాట్లాడాలి? ఇవన్నీ ఆలోచిస్తున్నాడు ఆయన. ఇంకా ఒకవేళ సీతామాత నన్ను చూడంగానే ఆమె ఏమన్నా భయపడుతుందా? రావణాసురుడే వచ్చాడు అనుకుంటుందా? ఇంకా లేదంటే నేను ఒకవేళ మాట్లాడే సందర్భంలో ఈ రాక్షసులు నన్ను చూసారంటే నన్ను చుట్టుముట్టి పట్టుకున్న తర్వాత వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది. యుద్ధం చేసినప్పుడు వాళ్ళ కోసంగా నేను ఆ చెట్టు కొమ్మ ఈ చెట్టు కొమ్మ పరిగెత్తాల్సి వస్తుంది. అప్పుడు నన్ను చూసి భయభ్రాంతులై వాళ్ళు రావణాసురుడు పోయి చెప్తారు. ఆ రావణాసురుడు మళ్ళీ బల్లాలు ఖడ్గాలు అన్ని పట్టుకొని వాళ్ళ సైన్యం అంతా నా మీదకి వచ్చేస్తుంది. అప్పుడు నేను వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది. యుద్ధం చేస్తే ఒకవేళ నేను గెలుస్తానో ఓడుతాను, జయాపజయాలు దైవాధీనం. ఒకవేళ నేను వాళ్ళకి దొరికి బంధింపబడితేనో లేదా నేను మరణిస్తేనో వాళ్ళ చేతిలో, అప్పుడు పరిస్థితి ఏంది? అప్పుడు రాముడికి ఈ సమాచారం ఎవరు చెప్తారు? ఒకవేళ చెప్దామన్నప్పుడు ఇది ఎలా ఉంది? ఈ సముద్రం దాటి రావాలి. ఒకటి వానర వీరులు సముద్రం దాటి వచ్చేంత వాళ్ళు ఎవరు లేరు నాకు తెలుస్తోంది. ఒకవేళ వచ్చినా ఇది రహస్య ప్రదేశం, లంకలో ఉన్న రహస్య ప్రదేశం. ఇది ఇక్కడికి వచ్చేది ఎవరు? వచ్చిన వాడు ఈ రహస్య ప్రదేశానికి వచ్చేది ఎట్లా? వచ్చే లోపల గడువు అయిపోతే అక్కడ మనకు శుక్రుడు ఇచ్చిన గడువు కూడా అయిపోతుంది. గడువు అయిపోయినప్పుడు ఇప్పుడు ఆ గడువు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంది? ఇక్కడ వాళ్ళు వచ్చేది ఎట్లా? చూసేది ఎట్లా? అప్పుడు ఏమి అఘాయిత్యం చేసుకుంటుందో ఈ సీతామాత. అప్పుడు నేను వచ్చిన దాని ఫలితం ఏముంది? ఫలం ఏముంది? రామకార్యం సిద్ధించేటట్టు అవుతుంది అని ఆలోచిస్తున్నాడు. లాభ నష్టముల గురించి ప్రభువు తన సచివులతో చర్చించి నిశ్చయించిన కార్యము అవివేకైన దూత చేతిలో పడినచో అది సఫలం కాదు. కాబట్టి ఏ కార్యం సాధించిన దూతగా నేను ఇప్పుడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నాడు. కాబట్టి ఈమె భయంతో ఉంది, సందేహంతో ఉంది. ఒక పక్క రాముడేమయ్యాడని దిగులుతో ఉంది. అన్నిటికన్నా ఈమె రాముని యొక్క చింతనలోనే ఎక్కువగా ఉంది. అదే పసిగట్టాడు అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్ష్వాకు వంశంలో సర్వశ్రేష్ఠుడైన పరమాత్ముడైన స్వరూపుడైనటువంటి శ్రీరాముడే దీనికి నాకు స్వామి. ఆయన కార్యం చేయడానికి నేను వచ్చాను. కాబట్టి ఆయనకు సంబంధించిన శుభకరంగా చేయాలంటే నాకు ఆయనే మార్గదర్శకుడు. ఇప్పుడు ఎందువల్ల ఇప్పుడు మృదుమధురంగా మాట్లాడాలంటే
ఈమెతో ఏ విషయం గురించి మాట్లాడాలి? ఆ రాముడి గురించే మాట్లాడాలి. ఎందుకు? ఈమె రాముడినే ధ్యానం చేస్తుంది కాబట్టి ఈమెకు మనశ్శాంతి కలిగించాలన్నా, నా మీద పూర్తి విశ్వాసం కలిగించాలన్నా ఒకటే మార్గము, నా స్వామి అయిన రాముని గురించి చెప్పాల్సిందే ఈమెకు, ఇంతకంటే వేరే మార్గం లేదు అని నిర్ణయించుకున్నాడు. ఇట్లా ఆయన ఇంకా అనుకుంటున్నాడు, రాముని యొక్క చరిత్ర, రాముని యొక్క జీవిత విశేషాలు ఇప్పటిదా జరిగినవన్నీ కూడా పూసగొచ్చినట్టుగా ఈమెకు చెప్పాలి. ఆ చెప్పడం వల్ల ఈమెలో ఉన్న మనశ్శాంతి పోతుంది, మనశ్శాంతి కలుగుతుంది ఆమెకి. అప్పుడు ఆమెకు ధైర్యం వస్తుంది. అప్పుడు రాముడు నా కోసం నిరీక్షిస్తున్నట్టుగా ఆమె తెలుసుకుంటుంది. ఇప్పటిదాకా సందేహంలో కూడా ఉంది కదా, రాముడు ఏమయ్యాడని సందేహంలో ఉంది. ఆ సందేహం కూడా తీరిపోతుంది అని చెప్పి ఈ విధంగా పరిపరి విధాలుగా ఆలోచించి ఆంజనేయ స్వామి ఆమె దగ్గర ఇలా చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. అనడంతో ఏం నిర్ణయించుకున్నాడు? రాముని గురించి చెప్పాలనుకున్నాడు, అది కూడా మానవ భాషలో చెప్పాలనుకుంటున్నాడు, ఆమెకు మృదుమధురంగా చెప్పాలనుకుంటున్నాడు. అనడంతో ఈ 30వ సర్గ పూర్తయింది. మనం 31వ సర్గ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి. రామార్పణం.